కూర్చోండి నెల్లూరు కలెక్టర్ 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఇది వాళ్ళు స్వతహా వచ్చి మేము తీసుకుంటాం మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటున్నారు అధ్యక్ష. ఆన్ కండిషన్ దట్ ఉపాధి వస్తే మాకు అవకాశంగా తప్పకుండా ఉపాధిలో వాళ్ళకి మొట్టమొదటి అవకాశం లోకల్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము క్లియర్ చెప్తా ఉన్నాం. వాళ్ళకి కూడా ఎక్కడ లేని విధంగా 20 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని నెగోషియేట్ చేస్తాం, కమిటీ ఉంది, ప్రాసెస్ ప్రకారం చేస్తాం అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాంత అభివృద్ధి చెంది 8 బ్లాకులు తీసుకుంటారా 5 బ్లాకులు 8,214 ఎకరాలు పూర్తిగా తీసుకుంటాం. డివైడ్ బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు చెప్తున్నారు. మీరు ఏం జరిగిందంటే ఆగండి సార్, మీరు సూటిగా మాట్లాడండి. ఆపి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, రోడ్డు ఎక్కి ధర్నా చేశారని చెప్పి ఆపి ఏదైతే 5,000 ఎకరాల ఊరు బయట ఉందో హైవేకి ఊరికి మధ్యలోది అక్కడ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళని భయపెట్టి వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి ఈ రోజు వాళ్ళ దగ్గర భూమి రాకుండా అధ్యక్ష. అది అధ్యక్ష ఇంకోటి కాదు అధ్యక్ష, ఇంకా ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 14154 టీజీ భర్త గారు ప్లీజ్ కూర్చోండి. భర్త గారు టీజీ భర్త గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ భర్త గారు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఏం సమాధానం? మీరు రిటర్న్ అడగండి. రిటర్న్ గా గవర్నమెంట్ అడగండి ప్లీజ్. కూర్చోవాలి మీరు. మాధవరావు మీరు సీట్లో కూర్చోండి. మీ సీట్లో కూర్చోవాలి. ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాలి. మీ సీట్లో కూర్చోవాలి. మీరు సీట్లో కూర్చోవాలి. అరే ఎల్ఓపి గారు అరే వినపట్టలేదు. ఎల్ఓపి గారు ప్లీజ్ ఎల్ఓపి గారు కూర్చో. ప్లీజ్ ఎల్ఓపి గారు. అధ్యక్ష కూర్చో. మాధవరావు కూర్చో. అధ్యక్ష సభ్యుడి తాలూకు ఆవేదన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏది ఇచ్చామన్నారో ప్రభుత్వానికి అవసరం ఏదున్నారో అంతవరకు మీరు కన్ఫర్మ్ అయ్యి 5 బ్లాకులు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 8 బ్లాకులు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది. దాని మీద మా క్లారిటీ కావాలని ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ మీ క్లారిటీ కాదంటే దీని మీద మనం రేపు బిఎస్లో తెచ్చుకుందాం సార్. దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చి కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష. దానిపై అకార్డింగ్ దట్ ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించమని అధ్యక్ష. దాని మీద క్లారిటీ కావాలి. ఆయన అడుగుతుంది, క్లారిటీ అడిగారు సింపుల్గా. దయచేసి రెవెన్యూ మంత్రి గారిని వచ్చి దానికి క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష. అంతే, ఎక్కువగా దాని గురించి కాకుండా. ఎల్ఓపి గారు ఇప్పుడు మాధవరావు గారు చెప్పే దాంట్లో ఆవేదన ఉండొచ్చు, కానీ ఒక క్వశ్చన్ అవర్లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి. దానికి వేరే మార్గాలు ఉంటాయి, వేరే మార్గాలు వెళ్ళాలి తప్ప ఒక క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి నాకు పరిష్కరించండి అంటే అది ఇక్కడ అయ్యేది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కూడా అవగాహన ఉంది అధ్యక్ష. కానీ దానికి మెంబర్ కూడా అర్థం సంబంధించి ఇష్యూ లేదు సార్. మెంబర్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కార్యాలయ మీద చాలా సమయం ఇచ్చాము, మంత్రి గారు కూడా విపులంగా చెప్పారు. ఆయన ఇంకా దాన్ని పొడిగింతామంటే అది కరెక్ట్ కాదు కదా. దానికి వేరే మార్గం ఉంటుంది. మీరు క్వశ్చన్ అవర్ లో ఉన్నటువంటి రూల్స్ ని కానీ దాని యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని మీరు క్వశ్చన్ వేయాలి. ప్లీజ్ చెప్తారా? మీకు లేదండి ఈ క్వశ్చన్ ఓవర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ భర్త గారు చెప్పండి. దీని మీద ఎవరికి అవకాశం లేదు.
ఈ క్వశ్చన్ మీద ఎవరికి అవకాశం లేదు. భరత్ గారు. మార్నింగ్ చైర్మన్ సార్. భరత్ గారు చెప్పాలి మీరు ప్లీజ్. మీరు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఇక్కడి 4 రీజన్స్ ఉన్నాయి సార్ షుగర్ ఫ్యాక్టరీస్ బంద్ అయిన కారణాలు. ఒకటి, షుగర్ కేన్ దొరకడం అవైలబిలిటీ కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కాబట్టి కల్టివేషన్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి అక్యుములేటెడ్ లాసెస్, ఫ్యాక్టరీస్ లాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి అదొక కారణం. అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ షుగర్ ఫ్యాక్టరీది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. దాని 4 కారణాల వల్ల షుగర్ ఫ్యాక్టరీస్ అన్ని బంద్ కావడం జరిగింది. అలాగే కల్టివేషన్ చేసే వాళ్ళు కూడా డైవర్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే రెండో ప్రశ్నకి మనకి ఎస్ఎంఏఎం స్కీమ్ కింద మనకి మెకనైజేషన్కి సపోర్ట్ సిస్టమ్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. నెంబర్ 139 మీరు మాట్లాడండి. దీంట్లో సైన్ కాదు కానీ సార్, ఆ కాన్ఫరెన్స్ కి సంబంధించిన కాన్సెన్స్ ఉన్న ఇబ్బంది కాబట్టి మంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకొస్తాను అధ్యక్ష. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ విశాఖపట్నం జిల్లాలో, ఎరస్వాల్ విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష. దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ ఆడిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీతాలు కానీ రైతు పేమెంట్లు కానీ సుమారు 34 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. గత శాసనమండలి జరుగుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మీటింగ్ లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో కొంత ఏరియా కూడా కమాండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష. వారిని కూడా డిఆర్సీ మీటింగ్ కూడా అడిగాం అధ్యక్ష. డిఆర్సీ మంత్రి గారు కూడా, ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే 34 కోట్లు కనీసం లోన్ కిందనే సరే ఒక 20 కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా షుగర్ అమ్ముకుంటే ఇంకో 12-14 కోట్లు వస్తాయి కాబట్టి ఇష్యూ రిజల్వ్ అవుతుంది అధ్యక్ష. లోన్ ఇవ్వండి, లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష. ఒకవేళ డబ్బు కానీ మీరు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం, లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష. తమ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. చూడడం షుగర్ ఫ్యాక్టరీ. సోమవీరాజు గారు. ఇది చర్చ జరగవలసిన అంశం అధ్యక్ష. రాష్ట్రంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు అనాదిగా మూతపడుతున్నాయి. ఇవి మాజీ ముఖ్యమంత్రి గారి కడప వారి జిల్లాలో కూడా మూతపడినాయి. అలానే చిత్తూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీలు మూతపడినాయి. ఉంటే సప్లిమెంటరీ అడగండి. సప్లిమెంటరీ దీని మీద చర్చ కావాలంటే కనుక రేపు బిఎస్సీలో చర్చ కాదు సార్. ఈ షుగర్ ఫ్యాక్టరీలు నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్. స్టీల్ ప్లాంట్ మూతపడితే మేము 11,000 కోట్లు ఇస్తే ఇలా ఫ్యాక్టరీలు అనాదిగా మూతపడుతుంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? ఒకసారి ఆలోచించండి సార్. ఓకే శ్రీనివాసరావు గారు సూటిగా సింగిల్ సప్లిమెంటరీ. షుగర్ ఫ్యాక్టరీ నా నియోజకవర్గంలో బేవసింగ్ షుగర్ ఫ్యాక్టరీ, ఏటుకొప్పాక, తాండవ, గోవాడ, రాజం చాలా బాగా నడిచింది అధ్యక్ష. కానీ ఈ కూలీలు పెరిగిపోవడం వల్ల రైతాంగం ఆ చెరుకు పంట వేయడానికి గిట్టుబాటు కాక వాళ్ళందరూ కూడా విత్తి రావడం వల్ల షుగర్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మన మంత్రి గారు కూడా తెలియజేశారు. దాని పరిష్కారంగా పనికి ఉపాధి హామీ పథకాన్ని ఆ చెరుకు కేవలం మనం రైతులకి అనుసంధానం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయంటే ఎంతమంది ఉపాధి దొరుకుతుంది, షుగర్ కూడా మనం ఎగుమతి చేయొచ్చు అధ్యక్ష. కాబట్టి ఆ రకమైన ఏర్పాటు చేయడం కోరుతున్నాను. మనకి 29 షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష టోటల్ స్టేట్లో. యాక్చువల్గా దాంట్లో 10 వచ్చి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది, 19 వచ్చి ప్రైవేట్ సెక్టర్. దాంట్లో 19లో ఓన్లీ 4 రన్నింగ్ ఉన్నాయి అధ్యక్ష. మిగతా 15 అన్ని క్లోజ్ కావడం జరిగింది. 10 కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీలో కూడా 10లో ఒకటే రన్ అయింది. అది కూడా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అది కూడా చేయలేకపోతున్నాం. ఇక్కడ చెప్పినట్లు సభ్యులు చెప్పినట్లు అమౌంట్స్ ఏదైతే డ్యూ ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ తీర్చే దాంట్లో ఉన్నాము. వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-15 కోట్లు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది ఏదైతే డ్యూస్ ఉన్నాయో అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాయి. అవన్నీ కూడా క్లోజ్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ వైబిలిటీ లేదు. నార్త్లో మనకి యూపీలో, మహారాష్ట్రలో ఉన్నట్ల వైబిలిటీ ఇక్కడ లేదు. సో రీజన్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీసే బంద్ చేసినారంటే దానికి ఇంకా బెస్ట్ ఆన్సర్ అదే. థ్యాంక్ యూ.
క్వశ్చన్ నెంబర్ 13988, మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. అధ్యక్ష, ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం సభా సమక్షంలో ఉంచడమైనది. అధ్యక్ష, రామసుబ్బారెడ్డి గారు. ఇది అధ్యక్ష, తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షలాదిగా భక్తులందరూ కూడా ఆ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష. మన తిరుమలలో ఇది గతంలో కూడా జరుగుతున్నటువంటి ప్రాచీన